జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం కాంగ్రెస్ పార్టీకి ఊహించని బూస్ట్గా మారింది. పార్టీ అంచనాల మించి భారీ ఆధిక్యం లభించడంతో క్షేత్రస్థాయి క్యాడర్లో సరికొత్త జోష్ నెలకొంది. ఎంటైర్ టీం వర్క్ ఎంత అద్భుత ఫలితమిస్తుందో ఈ గెలుపు మరోసారి నిరూపించింది. అంతేకాదు, పకడ్బందీ వ్యూహాలతో విపక్షాలకు ఎలా చెక్ పెట్టవచ్చో తెలిపే ఒక రాజకీయ లెసన్గా ఈ విజయం నిలిచింది. ఒక పార్టీకి వరుస పరాభవం రిపీట్ అవుతుంటే మరో పార్టీలో అంతర్గత విభేదాల తీరు కూడా ఈ ఎన్నికలు మరింతగా బట్టబయలు చేస్తాయి. రాజకీయ స్కెచ్లు, వర్గాల అంచనాలు ఎలా ఉండాలో దీని ద్వారా స్పష్టమైంది. అసలు సెల్ఫ్ గోల్ ఎవరు వేసుకున్నారు? కర్మ హిట్స్ బ్యాక్ అన్న వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి? సీఎం రేవంత్ రెడ్డికి అధిష్టానం వద్ద గౌరవం, పట్టు మరింతగా పెరిగినట్టేనా? సంచలనాల ఉప ఎన్నికగా మారిన జూబ్లీహిల్స్లో గెలుపోవటంలో రెఫరెండం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయం కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని బూస్ట్ ఇచ్చింది. ఈ పోరులో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించగా బీఆర్ఎస్ అభ్యర్థి సునీత పరాజయం పాలయ్యారు. అత్యంత కీలకమైన అంశం ఏంటంటే, ఈ ముక్కోణపు పోటీలో బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి డిపాజిట్ కోల్పోవడం ఎన్నిక తీవ్రతను తెలియజేస్తోంది. ఉప ఎన్నిక ప్రకటన వెలువడిన నాటి నుంచి నగరంలోని యావత్ రాజకీయ యంత్రాంగం కేవలం ఈ నియోజకవర్గంపైనే దృష్టి సారించింది. గల్లీ లీడర్ల నుండి అగ్రనాయకుల వరకు నిత్యం ప్రజలతో మమేకమై ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి వ్యూహాత్మక ప్రయత్నాలు చేశారు. భారీ ప్రచారంతో పాటు తమదైన పంథాలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శాయశక్తులా కృషి చేశారు. చివరికి పోలైన సిరాముద్ర అధికార ప్రభుత్వానిదే విజయమని నిర్ణయించింది. ప్రజలు కాంగ్రెస్ నాయకత్వంపై తమ విశ్వాసాన్ని మరోసారి ప్రకటిస్తూ విపక్షాలకు చెక్ పెట్టారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్వయంగా సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఎలాంటి సవాల్ చేయకముందే ఆయనే ఓ అడుగు ముందుకేసి సవాల్ విసిరి ఇరకాటంలో పడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో జరుగుతున్న ఈ ఉప ఎన్నిక కాంగ్రెస్ ప్రభుత్వానికి రెఫరెండం అవుతుందని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా ఎన్నిక తెలంగాణ ప్రజానికానికి ఓ కనువిప్పు అవుతుందని అన్నారు. అయితే ఉప ఎన్నిక ఫలితం వెలువడిన తర్వాత కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని పకడ్బందీ వ్యూహాలు పనిన బీఆర్ఎస్ చివరకు ఊహించని ఓటమి చవిచూసింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చిన కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో చేసిన ప్రయోగం విఫలమైనప్పటికీ మళ్లీ జూబ్లీహిల్స్లో అదే ప్రయోగం చేసి మరో పరాజయాన్ని బీఆర్ఎస్ చేజేతులా మూటగట్టుకుంది. మాగంటి సునీత సెంటిమెంట్ అస్త్రం కూడా ఈసారి గులాబీ పార్టీకి ఫలించలేదు. 2014 తర్వాత 2023 వరకు రాష్ట్రంలో గులాబీ పార్టీ హవా నడిచింది. ఎక్కడ ఉప ఎన్నికొచ్చినా సునాయాసంగా గెలిచిన బీఆర్ఎస్ తాజాగా జూబ్లీహిల్స్లో బొక్కబోర్లా పడింది. సాధారణంగా రెఫరెండం అనే సవాల్ను అధికారంలో ఉన్న పార్టీలు చేస్తుంటాయి. తమ పాలనకు ప్రజల్లో ఆదరణ ఎలా ఉంది, ఎన్నికల్లో గెలిస్తే పాలనను ఆమోదించినట్టు, గెలవకపోతే పాలనను తిరస్కరించినట్టు అని సవాల్ విసురుతుంటారు. కానీ ఈ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ నుంచి ఎలాంటి సవాల్ రాకపోయినా బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఓ అడుగు ముందుకేసి రెఫరెండం సవాల్ విసిరి సెల్ఫ్ గోల్ పడినట్లయింది. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్న సామెత కూడా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మారిందన్నట్టుగా జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితం స్పష్టం చేసింది. కుటుంబంలోని కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ప్రజల్లో బీఆర్ఎస్ మరింత పలుచనగా మారిందన్న అభిప్రాయాలు బలంగా వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడిన వెంటనే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఎక్స్లో చేసిన పోస్ట్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆమె పోస్ట్లో కర్మ హిట్స్ బ్యాక్ అంటూ వ్యాఖ్యానించారు. ఆమె ఆ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి పెట్టారన్నది నేరుగా చెప్పకపోయినా రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లోనూ దీనిపై తీవ్ర చర్చ కొనసాగుతోంది. బీఆర్ఎస్లో అంతర్గతంగా ఇబ్బందులున్నాయని చెప్పడం, ముఖ్య నేతలపై విమర్శలు చేయడంతో కవిత పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఆమె చేస్తున్న వ్యాఖ్యలు బీఆర్ఎస్కి ఇబ్బందికరంగా మారుతున్నాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో
జాగృతి కార్యకర్తలే స్వయంగా ఎవరికి ఓటెయ్యాలో నిర్ణయం తీసుకుంటారని ఆమె చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించడంతో ఈ కర్మ హిట్స్ బ్యాక్ ఎవరినుద్దేశించి చేశారన్నదే రాజకీయ విశ్లేషణల్లో ప్రధాన చర్చగా మారింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్ ప్రభుత్వంపై మరింత బాధ్యతను పెంచేలా చేసింది. గత ఎన్నికల ఫలితాలతో పోలిస్తే జూబ్లీహిల్స్ సెగ్మెంట్ చరిత్రను ఈ తాజా ఉప ఎన్నిక తిరగరాసింది. 50.83% ఓట్లతో హస్తం పార్టీ విజయ జెండా ఎగురవేసింది. వాస్తవానికి ఇది 2 ఏళ్ల పాలనను పూర్తి చేసుకుంటున్న సందర్భంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల కాంగ్రెస్ను ఒక విధంగా ఆశీర్వదించినట్టే. రాష్ట్ర అభివృద్ధిపై ఓ విజన్తో ముందుకు పోతున్న ముఖ్యమంత్రికి ప్రజలు ఈ బాధ్యతతో కార్యక్రమాలను నిర్వహించండి అంటూ దీవించారని చెప్పాలి. అదే విషయాన్ని సీఎం రేవంత్ సైతం విజయాన్ని అందుకున్న సమయంలో అన్నారు. ఎన్నికల్లో నెగ్గితే పొంగిపోవడం, ఓడితే కుంగిపోవడం కాంగ్రెస్కు తెలియదని, ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యలపై పోరాడడం, ప్రభుత్వంలో ఉంటే సమస్యల పరిష్కారానికి ప్రయత్నించడమే తెలుసని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎంపీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఓటు బ్యాంకు పెరిగింది. 38.5% నుంచి 41%కి పెరిగింది. నగరంలో పట్టులేని ఆ పార్టీకి కంటోన్మెంట్ ఉప ఎన్నిక హస్తగతం చేసుకుంది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మరోసారి సత్తా చాటడం ద్వారా అధిష్టానం వద్ద రేవంత్ తన గౌరవాన్ని రెండింతలు చేసుకున్నారనే చెప్పాలి. ఎన్నిక ఏదైనా కావచ్చు, ఆయా పార్టీలకు రెఫరెండంగానే మారుతుంటాయి. ఇదే క్రమంలో జూబ్లీ ఉప ఎన్నికను బీజేపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రత్యేకించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సెగ్మెంట్ కావడంతో భారీ ఆధిక్యాన్ని ఆ పార్టీ అందుకుంటుందని క్యాడర్ భావించింది. అయితే అనూహ్యంగా కమలం పార్టీ అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కకపోవడం బీజేపీ మనుగడపై నీలిమబ్బులు కమ్ముకునేలా చేసింది. ఇక్కడే కాంగ్రెస్ వ్యవహరించిన రాజకీయ చతురత ప్రజలను ఆలోచింపజేసిందనే చెప్పాలి. ఎందుకంటే కేంద్ర స్థాయిలో రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీ పట్టించుకోవడం లేదని ముఖ్యమంత్రి పదే పదే ఆరోపణలు గుప్పించారు. రాష్ట్రానికి రావాల్సిన అనుమతులు, నిధులు రాకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డు తగులుతున్నారని, మెట్రో, మూసీ ప్రక్షాళన, నగరానికి గోదావరి జలాల తరలింపు, రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో అడ్డుపుల్లలు వేస్తున్నారని చేసిన వ్యాఖ్యలు ప్రభావం కూడా ఈ ఫలితంలో కనబడిందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. జూబ్లీ విజయంతో ఓ అడుగు ముందుకు వేసిన సీఎం రేవంత్ రెడ్డి కేంద్రం వద్ద అనుమతుల కోసం ఉన్న ప్రాజెక్టులు ఇవ్వాల్సిన నిధులపై ఒక నివేదికను ఎంపీలు, కేంద్ర మంత్రులకు ఇవ్వండి. బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలకు మన ఎంపీలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించండి అని సూచించడం ముందరి కాళ్లకు బంధాలు వేశారా అన్న చర్చ కూడా అప్పుడే మొదలైంది. బీఆర్ఎస్ ఓటమిలో కేసీఆర్ ప్రభావం బలంగా కనబడింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన ప్రజలతో మాటా మంతి కలిపేందుకు ఇష్టపడకపోవడం, ఫామ్ హౌస్కే పరిమితమవ్వడం పార్టీకి ప్రతికూలంగా మారింది. పార్టీ బాధ్యతంతా కేటీఆర్ తీసుకున్నప్పటికీ కేసీఆర్ను ప్రజలు విశ్వసించినంతగా కేటీఆర్ రాణించలేకపోతున్నారు. పార్టీ నాయకులకు ఉండాల్సింది ఫ్రస్ట్రేషన్ కాదు, వివేకవంతమైన ఆలోచన. దాన్ని కేటీఆర్ కోల్పోయారా అన్న ఆలోచన ప్రజల్లో రావడమే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రభావం కనిపించిందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. కేవలం అధికార కాంగ్రెస్ నేతలపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారే కానీ వాస్తవాలను ఏదీ నిరూపించే స్థాయిలో గులాబీ నేతలు లేకపోవడం కూడా ఆ పార్టీకి మైనస్గా మారింది. గతంలో బీఆర్ఎస్కు సెంటిమెంట్ సీన్లు బాగా వర్కౌట్ అయ్యాయి. కానీ అన్ని వేళలా అదే జరుగుతుందని అనుకుంటే పొరపాటే. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఈ 2 ఉప ఎన్నికల్లో సింపతి ఓట్లతో విజయం అందుకోవాలని భావించినా అభ్యర్థులను గెలిపించుకోలేకపోయేలా రాజకీయ పరిస్థితులు మారాయి. ముఖ్యమంత్రి రేవంత్ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి ఆరోపణలు ప్రభుత్వంపై పెద్దగా లేవు. ప్రతిపక్షాలు ఏవో కొద్దిపాటి విమర్శలు చేసినా అవి నిలకడగా లేకుండా పోయాయి. ఇదే సమయంలో మరో కీలక అంశాన్ని కూడా ప్రజలు గమనించారా అన్న సందేహం కూడా లేకపోలేదు. విపక్షాలు ఆరోపిస్తోన్న హామీల అమలు తీరును నిజంగానే చర్చించుకోవాల్సిన సమయం ఇది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు, ఆదాయంపై ఓ క్లారిటీ ప్రజలకు ఇవ్వలేదు. దీంతో ప్రజలకు వర్గాల వారీగా సంక్షేమం, అభివృద్ధికి కాంగ్రెస్ ఎన్నికల్లో హామీల వర్షం కురిపించింది.
తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఖజానా ఖాళీగా ఉండడంతో హామీలు నెరవేర్చడంలో కొంత సమయం లేట్ అయి ఉండొచ్చేమో కానీ కీలక రంగాలకు అదేవిధంగా ఆదాయానికి అనుగుణంగా మాత్రం హామీలను నెరవేర్చడంతోనే ప్రజలు ఆ పార్టీకి అండగా నిలిచారని ఈ ఉప ఎన్నికల్లో స్పష్టంగా తెలుస్తోంది. వర్గ రాజకీయాలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బాగానే పనిచేశాయి. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ బాగానే క్యాచ్ చేశారని చెప్పాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగరవేయడంలో మైనార్టీల మద్దతు కీలక అంశంగా మారింది. రాష్ట్రంలో మజ్లిస్ సులభంగా గెలుపొందే 7 అసెంబ్లీ స్థానాల తర్వాత అదే స్థాయిలో మైనార్టీలు, అందులోనూ అత్యధిక ముస్లిం ఓటర్లు కలిగిన నియోజకవర్గాల్లో జూబ్లీహిల్స్ ఒకటి. ఇక్కడ గెలుపోటములను శాసించే స్థాయిలో ముస్లిం ఓటర్లున్నారు. మొత్తం ఓటర్లను సుమారు 30% వారే ఉండడం గమనార్హం. ఎన్నికల వేళ అనూహ్యంగా ముస్లిం వర్గానికి చెందిన మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ కు మంత్రి పదవి కట్టబెట్టి విజయాన్ని దాదాపుగా ఖరారు చేసుకున్నట్టుగా ముఖ్యమంత్రి ప్లాన్ చేశారు. అంతేకాకుండా బీజేపీ శ్రేణుల అత్యుత్సాహం కూడా కాంగ్రెస్ కు కలిసి వచ్చేలా చేసింది. టోపీ వంటి నినాదాలు చేయడంతో మైనారిటీ ఓటు బ్యాంకు హస్తం గుర్తువైపు మళ్లిందనే ప్రచారం ప్రజల్లో బలంగా ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ వైపు క్రమంగా మైనార్టీలు మొగ్గు చూపుతున్నారని ఇటీవల పరిణామాలతో స్పష్టమవుతోంది. రెండు 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి రేవంత్ రెడ్డి ఒక్కడే దిక్సూచిగా నిలిచారు. కేడర్ను ఒకటిగా చేయడం, అధికారాన్ని అందుకోవడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. ఇదే స్ట్రాటజీని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు ఎంటైర్ టీం విజయం వైపు ఫోకస్ చేసేలా సీఎం ప్లాన్ చేశారు. మంత్రులు, కీలక ప్రజాప్రతినిధులను ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించడంతో పాటు ఎన్నికల సమయంలో మంత్రివర్గ మార్పుపై వచ్చిన ఊహాగానాలు కూడా బలంగా పనిచేశాయి. ఆయా సెగ్మెంట్లలో నేతలంతా కలిసి కట్టుగా తిరిగారు. ఇంటింటికి ప్రభుత్వ పనితీరు, పథకాల అమల్లో చిత్తశుద్ధిని తెలియజేసేలా వారి ప్రచారం సాగింది. పొరపచ్చాలు ఉన్న నేతల్లో సైతం సయోధ్య కుదిరేలా చేసింది. ప్రత్యేకించి బీసీ ఆర్డినెన్స్ చట్టం కూడా బాగానే వర్కౌట్ అయ్యింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రభుత్వ పనితీరుకు లిట్మస్ టెస్ట్ అని ముందే ప్రకటించిన ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక నుంచి ఎన్నికల గెలుపు దాకా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. బీసీ నేత, స్థానికంగా పట్టున్న నాయకుడు నవీన్ యాదవ్ను అభ్యర్థిగా అధిష్టానానికి సిఫారసు చేయడం చకచకా జరిగిపోయింది. ఎన్నికల స్కెడ్యూల్ విడుదలకు ముందే మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామికి బాధ్యతలు అప్పగించి పార్టీ విజయానికి ముందస్తుగానే వ్యూహం రచించడం కూడా ప్లస్గా మారింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలుపుతో ముఖ్యమంత్రి రేవంత్ కేవలం ప్రభుత్వాధినేతగానే కాక కాంగ్రెస్ పార్టీలోనూ శక్తిమంతుడిగా మారిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి భారీ ఆధిక్యంతో విజయం సాధించడం అధిష్టానం వద్ద రేవంత్ ప్రాధాన్యాన్ని తప్పక పెంచుతుందని విశ్లేషకులు, పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. ఈ ఎన్నికల ప్రచారంలో గత ప్రభుత్వంపై వచ్చిన కాళేశ్వరం అవినీతి, ఫోన్ ట్యాపింగ్ వంటి అవినీతి అంశాలను కాంగ్రెస్ ఎక్కడా ప్రధానంగా ప్రస్తావించలేదు. అభివృద్ధిని అడ్డుకుంటున్న అంశాలనే హస్తం పార్టీ ప్రధానంగా ప్రచారం చేసింది. ఒక విధంగా జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల సొంత ప్రచారం కంటే ముక్కోనపు పార్టీల హైకమాండ్ ప్రచారమే ప్రజలకు బలంగా కనబడడం ఈ ఎన్నికల యొక్క మరో ముఖ్య అంశం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం కేవలం హైకమాండ్ పోరు మాత్రమే కాదు. ఈ నియోజకవర్గం కేవలం సంపన్నుల నివాస ప్రాంతమే కాక గణనీయమైన మురికి వాడలు, పేద వర్గాలు ఉన్న ప్రాంతం. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ స్థానికంగా పట్టున్న నాయకుడు కావడం, స్థానిక సమస్యలపై ఆయనకున్న అవగాహనకు తోడు విజయంలో ప్రధాన పాత్ర పోషించింది. బీఆర్ఎస్ కేవలం హైకమాండ్ ప్రచారంపై ఆధారపడగా కాంగ్రెస్ అభ్యర్థి స్థానిక అనుబంధ ఓటర్లను ఆకర్షించారు. మౌలిక వస్తువులు, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి స్థానిక నాయకుడే సరైనవాడు అన్న ప్రజల నిర్ణయం ఈ గెలుపులో స్పష్టంగా కనిపించింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ స్థానిక అంశాలను ఆచరణలోకి తీసుకొస్తే భవిష్యత్తు ఎన్నికల్లో విజయాన్ని అందుకోవడంలో ఇది కాంగ్రెస్ పార్టీకి మరింత ఉపయోగంగా మారుతుంది.
ఉప ఎన్నికల్లో సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలత ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుంచి జరిగిన 9 ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి 7 విజయాలు ప్రజలు అందించారు. ప్రధానంగా తమ సమస్యల పరిష్కారం కోసం, పనులు వేగవంతం కోసం అధికార పార్టీ అభ్యర్థికి ఓటు వేయడానికి ఓటర్లు మొగ్గు చూపుతారు. ఈ ట్రెండ్కు జూబ్లీహిల్స్ కూడా మినహాయింపు కాలేదు. అయితే కాంగ్రెస్ సాధించిన భారీ ఆధిక్యం కేవలం ట్రెండ్కు మాత్రమే కాకుండా ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసాన్ని కూడా బలంగా ప్రతిబింబిస్తోంది. ఈ ఫలితం కొత్త ప్రభుత్వంపై ప్రజల ఆకాంక్షలు ఎలా ఉన్నాయో తెలిసే ఒక బలమైన సంకేతం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఘన విజయం త్వరలో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు ఇతర స్థానిక సంస్థల ఎన్నికలకు ఒక బలమైన ప్రామాణికంగా నిలిచింది. ఈ విజయం హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పట్టును, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వ ప్రాబల్యాన్ని బలంగా చాటింది. హైదరాబాద్ నగరంలో తమకు స్థానం లేదన్న అపవాదును కాంగ్రెస్ చెరిపేసుకుంది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఈ విజయం నాయకులకు కొత్త ఉత్సాహాన్ని, అభ్యర్థుల ఎంపికలో మరింత నిర్మోహమాటమైన నిర్ణయాలు తీసుకునే శక్తిని రేవంత్కు ఇస్తుంది. మరోవైపు ఈ ఓటమి బీఆర్ఎస్లోని అంతర్గత విభేదాలతో ఆత్మ విమర్శలు చేసుకునేలా మారింది. బీజేపీ సైతం డిపాజిట్ కోల్పోవడం ఆ పార్టీకి పెను విఘాతం. బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం తామేనన్న బీజేపీ వాదన బలహీనపడింది. మైనారిటీ ఓటర్లు అధికంగా ఉన్న ఈ సెగ్మెంట్లో కాంగ్రెస్ విజయం సాధించడం సెక్యులర్ ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపు ఏకీకృతమవుతుందన్న బలమైన సంకేతాన్నిస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంతో ఒక విషయం స్పష్టమైంది. వ్యూహాలతో కూడిన టీం వర్క్, నిబద్ధతతో కూడిన పాలన కలిస్తే విజయం అధికార పార్టీకి తప్పక దక్కుతుంది. బీఆర్ఎస్కు సెల్ఫ్ గోల్, బీజేపీకి డిపాజిట్ కోల్పోయే పరాభవం ఆ పార్టీల నిస్తత్తువును, అంతర్గత సమస్యలు చాటి చెప్పింది. ఇక కర్మ హిట్స్ బ్యాక్ అన్న వ్యాఖ్యలు, అదేవిధంగా వర్గ రాజకీయాలు సైతం ప్రజలకు తెలిసాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ విజయం అదనపు బలం, అధికారంపై మరింత బాధ్యత పెంచింది. అంతిమంగా ప్రజలు కోరుకుంటున్నది ఒక్కటే, విమర్శలు కాదు, వివేకం, ప్రతీకారం కాదు, ప్రగతి. తాజా తీర్పుతో ప్రభుత్వానికి ప్రజలిచ్చిన గడువు ముగియలేదు, కానీ జవాబుదారీతనం మాత్రం మొదలైంది.